ఉగ్రవాదులకు న్యాయ సలహా ఇవ్వడానికి ఎంఐఎం పార్టీ ఉందా అని ప్రశ్నించింది బీజేపీ. ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ కారణంగానే పోలీసులు ఉగ్రవాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించింది. నిన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ న్యాయపరమైనటువంటి సలహా అందిస్తామని చెప్పన్నారు. అంటే ఉగ్రవాదుల్ని ఆదుకోవడం కొరకు నీ పార్టీ ఉందా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఉగ్రవాదులు ఎన్కౌంటర్లలో చనిపోతే వాళ్లకు వత్తాసు పలుకుతూ వాళ్ళ యొక్క అంత్యక్రియల్లో పాల్గొనడం కొరకు నీ పార్టీ పనిచేస్తున్నట్టుగా కనబడుతుందని చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంఐఎం అనేటువంటి సంస్థ ఈరోజు మరొక ఉగ్రవాద సంస్థకి ప్రోత్సహించడానికి అనుకూలంగా పనిచేయడానికి పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీగా ఈరోజు ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అలాంటి సంస్థతో ఈరోజు టీఆర్ఎస్ రాజకీయ మైత్రిని మరి రాజకీయంగా మిత్రత్వం కొనసాగించడం వల్ల మన రాష్ట్రం యొక్క పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.